ఇన్ఫోసిస్ అంటే తెలియని వారుండరు. సుధామూర్తి అంటే గుర్తుపట్టిన వారుండరు. ఇన్ఫోసిస్ మీద దాని ఫౌండర్ నారాయణమూర్తి జీవితం మీద తనదైన ముద్ర వేసుకున్న స్ఫూర్తిదాయక మహిళ సుధామూర్తి. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్ గా కొనసాగుతున్న ఈమెకు మోదీ సర్కార్ మహిళా దినోత్సవాన గొప్ప కానుకిచ్చింది. రాజ్యసభకు నామినేట్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. చాలా మందిని బతికేస్తూ ఉంటారు, కొందరు మాత్రమే ఆదర్శప్రాయులవుతారు. అది కూడా వందల కోట్ల ఆస్తి ఉన్న సింప్లిసిటీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా జీవించడం అంటే ఆషామాషి మాటలేమీ కాదు. అలాంటి వ్యక్తులను తలుచుకుంటే మొదట మదిలో మెదిలేది సుధామూర్తి. సామాన్యుల నుంచి అసామాన్యులుగా ఎదిగినా ఒదిగి ఉండే ఈ దంపతులు యువతకు ఆదర్శం. భార్యాభర్తల మధ్య ఉండాల్సింది ఇగోల పోరాటం కాదు, ఒకరికొకరు చేయూతనివ్వడం అంటూ నారాయణమూర్తి తన భార్య సుధామూర్తి ఇచ్చిన స్ఫూర్తితోనే విజయం సాధించారని చెప్పుకోవడం వారి ఆదర్శ దాంపత్యానికి నిదర్శనం. లో సుధామూర్తి ఇచ్చిన 10,000 రూపాయలతోనే ఇన్ఫోసిస్ ని స్థాపించి సక్సెస్ అయ్యారని చెబుతారు నారాయణమూర్తి. సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నతమైన ఆలోచనలతో కష్టపడే తత్వం మనిషిని అత్యున్నత స్థాయికి తీసుకుని వెళ్తాయని నిరూపించారు ఈ దంపతులు. విలువలతో జీవనం సాగిస్తున్న ఈ దంపతులు సామాజిక బాధ్యతలు నెరవేర్చడంలోనూ ముందుంటారు. తమపై దేవుడి ఆశీర్వాదం ఉండి చాలా డబ్బు ఇచ్చాడు కనుక తాము పేదలకు సహాయం చేయగలుగుతున్నాం, అది మా కర్తవ్యం అని చెప్పి నిగర్వులు సుధామూర్తి దంపతులు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన సుధామూర్తి తండ్రి డాక్టర్. పుస్తకాలే తమ ఆస్తి అని చెప్పుకునే సుధామూర్తి నారాయణమూర్తిని ప్రేమిస్తున్నా అంటూ తండ్రికి పరిచయం చేసేప్పటికీ అతనికి సరైన ఉద్యోగం లేదు. అయినా తండ్రిని ఒప్పించి పెప్పించి దేవుడి దయతో పెళ్లి చేసుకున్నామని చెప్తారు సుధామూర్తి. అంతేకాదు తమ పెళ్లికైన ఖర్చు 800 రూపాయలైతే దాన్ని కూడా చెరసగం భరించామని సుధామూర్తి నవ్వుతూ ఇప్పటికీ గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఈ స్థాయికి రావడానికి, ఈ స్థానంలో నిలవడానికి తాము పడ్డ కష్టమేంటో ఎన్నో సందర్భాల్లో చెప్పుకున్నారు సుధామూర్తి. వందల కోట్ల ఆస్తి ఉన్న సామాన్యుల్లానే జీవిస్తూ తాము సంపాదించిన డబ్బుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సంపూర్ణ జీవితం గడుపుతున్న సుధామూర్తి దంపతుల జీవితం అద్భుతం, ఆదర్శప్రాయం. వీటికి బదులుగా మోదీ సర్కార్ ఇచ్చిన రాజ్యసభ సభ్యత్వం చంద్రునికో నూలుపోగలాంటిదే.